హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మురీలతో ఉగ్గాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చూసారా ఎంత బాగుందో ఉగ్గాని, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అయితే ముందుగా మురీలను తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని బాగా ఇవి కడగాలండి. ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలు పోపులు వేసి బాగా వేగనివ్వాలి. వేగుతుండగానే శనగ పలుకులు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి వేపుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో పెట్టుకొని వేపుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయి. ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నవంటి టమోటాలు తీసుకొని ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా వేపుకోవాలి. బాగా మగ్గాలండి టమోటాలు అయితే. కాసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకోండి. ముందుగా మురీలు గిన్నెలో వేసుకున్నాం కదా, అందులో వాటర్ వేసుకొని మురీలన్నీ బాగా ములిగేటట్టు ముంచుకోండి. బాగా మురీలను వాష్ చేసుకోండి ఒక 2 సార్లు. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. వీడియోలో చూపించే విధంగా మురీలన్నింటినీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించాలని చెప్పాను కదా, ఇవైతే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడేటట్టు కొంచెం సాల్టు, అలాగే పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువగా తింటారు అనుకుంటే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మేమైతే కారాలు అయితే చాలా తక్కువ తింటాము, అందుకే కొంచెం కారం అయితే వేసుకున్నాము. ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముందుగా మురీల్ని ఒక 2 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మురీలనేమో ఇందులో వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటే మన ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇక్కడ ఎందుకంటే ఆయిల్ వేసాము, ఆయిల్ అయితే కొంచెం చాలైనట్టు అనిపించింది, అందుకే వేసాము. ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.